ఏంటిది వేదా? ఇది ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న బోర్డర్ లాంటిది. మీ సరసాల నుండి నన్ను కాపాడే రక్షణ రేఖ. ఏ రేఖ? రక్షణ రేఖ. మీరిక్కడ గదిలో పడుకోవాలంటే బుద్ధివంతుల్లాగా నోరు మూసుకుని పడుకోవాలి. అటువైపు మీరు పడుకోవాలి, ఇటువైపు నేను పడుకోవాలి. ఇది నా ప్లేస్, అది మీ ప్లేస్. హలో, ఇది మరీ ఓవరు. ఇదెక్కడ అన్యాయం, ఇదెక్కడ దారుణం? ఏదో నిద్రలో పొరపాటున చెయ్యో కాలో తగిలితే దానికి ఇంత సీరియస్గా తీసుకోవడం దేనికి? అయినా నేనేమంతా కంట్రోల్ లేని వాడినేం కాదు. ఆహా, అయితే మరి ఇంకేం? ఈ రబ్బర్ గురించి మీకేం బాధ? పడుకోండి ప్రశాంతంగా, అటువైపు, ఇటు రాకుండా. ఇప్పటికి మా మధ్య ఉన్నది సరిపోనట్టు ఈ రిబ్బన్ ఒకటి. వెళ్ళండి. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా, హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. ఏం చేస్తున్నావు? అటు తిరిగి పడుకోమని చెప్పానా? మళ్ళీ చెయ్యిలా వచ్చిందో వేళ్ళు ఇరిచేస్తా. హలో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు వీణని ఎంత ప్రేమించావో నాకు బాగా తెలుసు. వీణ లేకపోతే నువ్వు ఉండలేవు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు. కానీ నీకు తెలియని నిజమేంటంటే ఇక్కడ వీణని బ్రతకనివ్వరు. నీ వీణ నీ పక్కన లేదంటే ఉండగలవేమో గాని అసలు బతికి లేదంటే ఉండగలవా? నీ వీణని ఒక రాక్షసుల మధ్యలో వదిలి వెళ్ళావు. ఇక్కడ ఏదైనా జరగొచ్చు, వీణని వీళ్ళు ఏమైనా చెయ్యొచ్చు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇక్కడ వీణ ప్రాబ్లంలో ఉంది. వచ్చి నీ వీణను కాపాడుకో. హే, ఎవరు మీరు? హలో, ఖచ్చితంగా వీణ ఏదో డేంజరస్లో ఉన్నట్టుంది. అర్జెంటుగా నేను వెళ్ళాలి.
ఏంటి పొరపాటున బావకని మళ్ళీ వచ్చాడా? ఇంత జరిగిన తర్వాత కూడా బావ మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చేసి బావని ఇక్కడి నుంచి పంపించేయాలి. బావా నువ్వేనా? అవును నేనే. ఎందుకు బావా ఇలా చేస్తున్నావు? బావా రేయ్, ఎవరు అలా దారికి అడ్డంగా పెట్టారు? సరేనా తీసేస్తున్నా. బుద్ధుండక్కర్లేదా? రోడ్డుకి అడ్డంగా పెడతారా?